నిజం చెప్పాలంటే నా భార్య ఊరెళ్ళిన తర్వాత తన మీద నాకున్న రెస్పెక్ట్ పెరిగింది. అందరికీ నమస్కారం అండి. నాకు పెళ్లి కాకముందు పెళ్ళైన వాళ్ళందరూ భార్య ఊరెళ్తే బాగుంటుంది అని చెప్తుంటే వినేవాడిని. ఇప్పుడు నా భార్య ఊరెళ్ళింది. నాకు ఆ మాటలు గుర్తొచ్చి, ఆ మాట చెప్పినోడిని ఎత్తుక్కుంటూ వెళ్లి మరి కొట్టేసాలనిపిస్తుంది. బహుశా ఆ మాట చెప్పినోడి భార్య రాక్షసి అయి ఉంటుంది. అందుకే పెళ్ళాం ఊరెళ్తే బాగుంటుంది అని చెప్పుండొచ్చు. బాగుండదండి. పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో భార్య నవ్వులు, మాటలు, అరుపులు వినపడకపోతే ఆ ఇల్లు మోగపోతుంది. నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా కోసం ఎదురు చూస్తున్న నా కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ డాడీ అని హగ్ చేసుకొని ముద్దు పెట్టేవాడు. ఇప్పుడు అదే ఇంటికి వస్తే నిశ్శబ్దం తప్ప ఏం కనిపించడం లేదు. మనం సంపాదన కోసం బయట తిరిగి తిరిగి కష్టపడి ఇంటికొస్తే మన కడుపు నిండా అన్నం పెట్టడం కోసం ఇంట్లో భార్య ఉండాలండి. మనం వండుకొని తినలేం. ఒకళ్ళు వండుకొని తిన్నా అదొక 2, 3 రోజులు మాత్రమే. మన వల్ల అయ్యే పని కాదది. ఇల్లు ఇల్లులా ఉండాలంటే ఇంట్లో భార్య ఉండాలా. లేకపోతే ఆ ఇల్లు చెత్తబుట్టయిపోతుంది. మన వల్ల కాదు. దేవుడు మనకంత ఓపిక ఇవ్వలేదు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఇంటికి దీపం ఇల్లాలు అని. ఇల్లు కళగా ఉండాలంటే ఆ ఇంట్లో భార్య ఉండాలి. ఆ ఇంట్లో భార్య ఉందంటే ఆ ఇల్లు కళగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నా భార్య ఊరెళ్ళిన తర్వాత తన మీద నాకున్న రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఇంట్లో ఇంత పని చేస్తుందా అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు పెళ్ళయ్యి నా భార్య ఊరెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పెళ్ళాం ఊరెళ్తే కొంతమంది భర్తలకు మాత్రమే బాగుంటుంది.